హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ కుకింగ్ వీడియో. ఈ వీడియోలో నా స్టైల్లో కద్దు కీర్ ఎలా చేయాలో చూద్దాము. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కద్దు, షుగర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇంకా బాదం, ఇంకా సగ్గుబియ్యం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పెట్టుకోవాలి. తర్వాత కద్దు కూడా వేయించాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఇది వేగే వరకు బాదం ఇంకా బాస్మతి రైస్ మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కద్దుని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. తర్వాత దాన్ని ఒక బాయిల్డ్కి వచ్చిన తర్వాత అందులో సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి కొంచెం సేపు సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. నా అడ్వైస్ ఏంటంటే సగ్గుబియ్యం కొంచెం చూసి తక్కువ వేస్తాను. అండ్ సగ్గుబియ్యం వచ్చేసి ఆప్షనల్, వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు. సగ్గుబియ్యం ఉడకంగానే అందులో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకుందాము. వేసుకొని కలిపేసి అందులో షుగర్ యాడ్ చేద్దాము. కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం బాయిల్ రాగానే ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ వేసి మళ్ళీ కొంచెం బాయిల్డ్ వచ్చేదాకా ఉంచితే అంతే మన యమ్మీ కద్దు కీర్ రెడీ. సూపర్ యమ్మీ కద్దు కీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. దీన్ని కనుక మనం ఇంకా ఒక 1 hour 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నామనుకో సూపర్ ఉంటుంది. అందరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.